హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో 2వ సంధి అయిన కరుణా సంధిలో 10వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు కృష్ణ నన్ను కరెయువ బಗೆಯನ್ನು ತಿಳಿಸುವರು, ఆ శ్రీకృష్ణుణ్ణి స్తుతించేటువంటి రీతిని మనకి తెలియజేస్తున్నారు. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶರಣ ಜನ ಮಂದಾರ ಶಾಶ್ವತ ಕರುಣಿ ಕಮಲಾಕಾಂತ ಕಾಮದ, ಪರಮ ಪಾವನತರ ಸುಮಂಗಳ ಚರಿತ ಪಾರ್ಥ ಸಖ. ನಿರುಪಮಾನಂದಾತ್ಮ ನಿರ್ಗತ ದುರಿತ ದೇವವರೇಣ್ಯನೆಂದಾದರದಿ ಕರೆಯಲು ಬಂದೊದಗುವನು ತನ್ನವರ ಬಳಿಗೆ. శరణ జన మందార, ఆ భగవంతుని యొక్క విశేషణాలు ఇవన్నీ కూడా. శరణ జన మందార, శాశ్వత కరుణి, కమలాకాంత, కామద, పరమపావనతర, సుమంగళ చరిత, పార్థ సఖ, నిరుపమ ఆనందాత్మ, నిర్గత దురిత దేవవరేణ్యನೆಂದು ఆదరది కరియలు ಬಂದೊದಗುವನು ತನ್ನವರ ಬಳಿಗೆ. శరణ జన మందార, ఆ పరమాత్మ శ్రీహరి, ఆ శ్రీకృష్ణ. శరణ జన మందార, శరణ జన ಅಂದರೆ తన భక్తులైనటువంటి వాళ్ళకి కల్పవృక్షదంతే ఇరువ, కల్పవృక్షం లాంటి వాడు. మందార అంటే కల్పవృక్షాల్లో ఒకటి. కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షం ఏం చేస్తుంది? ఏది కావాలంటే అది ఇస్తుంది. అలాంటి తన భక్తులకి కల్పవృక్షం లాంటివాడు. కాంత అంటే పతి, భర్త. కమలాకాంతుడు పరమాత్మ, లక్ష్మీపతి. కామద అంటే కోరుకున్నది ఇచ్చేవాడు. కేళిద్దన్ను కొడువ, ఏది కోరుకుంటే అది ఇస్తాడు. కామద. సఖ అంటే గేళయ్య, స్నేహితుడు. నిర్గత దురిత, దురిత అంటే పాపాలు, నిర్గత అంటే లేకుండా చేసేవాడు. పాప దూరనాద, పాపాలన్నీ దూరం చేస్తాడు. కృష్ణ కృష్ణ కృష్ణ, 3 సార్లు కృష్ణ అంటేనే పాపాలన్నీ దూరం అవుతాయి అని దాసుల వారు చెప్పారు. పాటల్లో అనేక పాటల్లో వస్తాయి. పాపాలని దూరం చేసేవాడు. వరేణ్య అపేక్షణీయ అంటే అందరూ కోరుకుంటారు. దేవవరేణ్య, దేవతలందరూ భగవంతుణ్ణి భగవంతుణ్ణే స్తుతిస్తూ ఆ స్వామి యొక్క సాన్నిధ్యంలోనే ఉండటానికి శ్రీహరి యొక్క ఆజ్ఞనే పాలిస్తూ ఉంటారు. వరేణ్య అంటే అపేక్షణీయమైన వాడు. ఇవి శబ్దార్థాలు. ఇక భావార్థం చూద్దాం. ఆ శ్రీహరి భక్తులైనటువంటి వాళ్ళకి మందార, శరణ జన మందార, కల్పవృక్షం లాంటివాడు. భక్తులకి కల్పవృక్షం లాంటివాడు. శాశ్వత కరుణి, ఎప్పుడూ ఎల్లవేళలా ఉండేవాడు. శాశ్వతుడు, నిత్యుడు. ఇప్పుడు అప్పుడు అని లేదు. అనాది కాలం నుంచి అనంతకాలం వరకు శాశ్వతుడైనటువంటి వాడు. అలాగే కరుణని చూపించేవాడు. శాశ్వత కరుణి, భక్తులైనటువంటి వాళ్ళకి ఎల్లవేళలా కరుణతోనే ఉంటూ ఉండేవాడు. శాశ్వత కరుణి. కమలాకాంత, లక్ష్మీపతి. కామద, తన భక్తుల అభీష్టాల్ని తీర్చేటువంటి వాడు. పరమ పావనతర, అత్యంత పవిత్రుడైనటువంటి వాడు. సుమంగళ చరిత, మంగళకరమైనటువంటి చరిత్ర కలిగినవాడు. పార్థ సఖ, పార్థ అంటే మనము సామాన్యంగా చెప్పుకునే అర్థం పార్థుడు అంటే అర్జునుడు అని. కానీ పార్థ, పృథాళ అంటారు. కుంతీదేవి పేరు పృథ. ఆ కుంతీపుత్రులైనటువంటి వాళ్ళు 3: ధర్మరాజ, భీమసేన, అర్జున. ఈ 3కి పార్థ అనే పేరే. ప్రత్యేకంగా సామాన్యంగా చెప్పుకునేది ఏంటంటే అర్జునుడు. కానీ ధర్మరాజు, భీముడు, అర్జునుడు 3 కూడా పార్థ అనే పేరుతోనే పిలువబడతారు.
పార్థ సఖ అంటే ఆ ముగ్గురికి కూడా సఖుడైనటువంటి వాడు, విశేషంగా అర్జునుడికి సఖుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. నిరుపమ ఆనంద ఆత్మ. నిరుపమ అంటే ఎక్కడా పోల్చటానికి ఉపమానం అనేదే లేదు, అలాంటి ఆనంద స్వరూపమైనటువంటి వాడు. ఎక్కడ ఉపమే ఇల్లదా అంటే ఉపమానం చెప్పడానికి ఎక్కడా ఏదీ లేదు భగవంతుడికి. ఆయనతో ఉపమానంగా పోల్చడానికి ఏ వస్తువు ఉండదు సృష్టిలో. అలాంటి నిరుపమానమైనటువంటి ఆనంద స్వరూపంతో ఉండేవాడు. నిర్గత దురిత, పాపాలని దూరం చేసేవాడు. దేవవరేణ్య, దేవతలకి అపేక్షణీయమైన వాడు, దేవతలందరూ కోరుకునేటువంటి వాడు. దేవతలందరూ కూడా భగవంతుణ్ణే కోరుకుంటూ ఉంటారు. అలాంటి శ్రీహరి అని ఎందు ఈ విధంగా ఈ విశేషణాలతో, ఇంకా విశేషణాలతో, ఎందుకంటే భగవంతుడివి 1, 2 కాదు, అనంత గుణాలున్నాయి, అనంత రూపాలున్నాయి, అనంత మహిమలున్నాయి. వాటిల్లో ఇలాంటి విశేషణాలతో ఆదరంతో, చక్కగా ప్రీతితో, భక్తిపూర్వకంగా, అత్యంత భక్తితో పిలిస్తే బందొదగువను తన్నవరబడిగే, తన యొక్క భక్తులున్న చోటికి తానే వచ్చి వాళ్ళ పక్కనే ఉండి ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అలాంటి పరమ కరుణి పరమాత్మ, కల్పవృక్షంలాగా ఏది అడిగితే అది ఇస్తూ ఉంటాడు. పవిత్రమైన మంగళకరమైనటువంటి చరిత్ర కలిగిన వాడు, పాపాలని దూరం చేసేవాడు, ఆనంద స్వరూపి, దేవతలందరి చేత కీర్తింపబడేటువంటి వాడు. అలాంటి పరమ భక్తితో భగవంతుణ్ణి ఈ విశేషణాలతో భగవంతుని గుణగణాల్ని శక్తి కొద్దీ కీర్తిస్తూ ఉంటే ఆయనకి అత్యంత ప్రీతి. ఆ ప్రీతితో, భక్త వాత్సల్యంతో భగవంతుడు భక్తులున్న చోటికి వచ్చి ఎప్పుడూ రక్షణ చేస్తాడు. ఇక్కడ విశేషాంశాల్లో భగవంతుని యొక్క 11 విశేషణాలు చెప్పారు దాసుల వారు. మన యొక్క 11 ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ 10, ఇంకొకటి మనస్సు. ఇవి 11 ఇంద్రియాలు. ఈ 11 ఇంద్రియాలకి భగవంతుడే నియామకుడు అనేందుకు సూచనగా ఇక్కడ 11 విశేషణాలతో కీర్తించి మనకి చూపించారు. కామద అన్నారు కదా, కేళిద్దన్ను కొడువ, కామద మళ్ళీ కల్పవృక్షం అని కూడా అన్నారు. కేళిద్దన్ను కొడువ దేవలోకದ వృక్షಗಳು 5. మనం ఏదడిగితే అది ఇవ్వగలిగేటువంటి వృక్షాలు దేవలోకంలో 5 ఉన్నాయట. అవి మందార, పారిజాత, సంతాన, కల్పవృక్ష, హరిచందన. ఇవి 5 కల్పవృక్షాలు దేవలోకంలో ఉంటాయి. ఈ కల్పవృక్షం ఏం చేస్తాయి? ఈ కల్పవృక్షాలు అక్కడికి వెళ్ళి దాని దగ్గర నుంచొని ఏదడిగితే అవి ఇస్తాయి. ఎలాగ ఇస్తాయి అవి? అహితవాదದ್ದನ್ನು ಕೊಡಬಹುದು, అయోగ్య ఫల నీడಬಹುದು, మత్తు మోక్షವನ್ನು నీడలారదు. ఆ కల్పవృక్షాల దగ్గరికి వెళ్ళి ఏదడిగితే అవి ఇస్తాయి. మనకి అజ్ఞానంతో మనకి హితం కానటువంటిది ఏదైనా కోరుకున్నా కూడా అవి ఇచ్చేస్తాయి. వాటి వల్ల అయోగ్యమైనటువంటి ఫలం కూడా వచ్చేస్తుంది. దీనికి వ్యతిరేకం భగవంతుడు. మనకి అహితమైనది మనం కోరుకుంటే, అయోగ్యమైన ఫలం వచ్చేటటువంటిది ఏదైనా భక్తులు కనుక కోరుకుంటే భగవంతుడు ఇవ్వడు. అయ్యో ఈ భక్తుడు అజ్ఞానంతో అడుగుతున్నాడు, ఇది అహితము, దీనివల్ల అయోగ్యమైన ఫలం వస్తుంది అని చెప్పి దాన్ని ఇవ్వకుండా భక్తుల్ని రక్షిస్తాడు, రక్షణ చేస్తాడు భగవంతుడు. కానీ కల్పవృక్షం అలా కాదు. కల్పవృక్షంతో ఎందుకు పోల్చారు అంటే, మనకి భక్తులు అడిగినవన్నీ ఇస్తాడు భగవంతుడు అనే విధంగా కల్పవృక్షం అని చెప్పారే కానీ, కల్పవృక్షము అహితమైంది, అయోగ్యమైంది కూడా కోరుకుంటే, ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తుంది. కానీ మోక్షాన్ని మాత్రం ఇవ్వదు, కోరుకున్నా కూడా ఇవ్వదు. దాన్ని ఇచ్చేవాడు భగవంతుడు ఒక్కడే, మోక్షాన్ని ఇవ్వదది. అలా కల్పవృక్షానికి విరుద్ధమైనటువంటి వాడు భగవంతుడు అని భాగవత తాత్పర్యంలో కూడా దీని గురించి చెప్పబడింది. ఇక శాశ్వత కారుణ్య భగవంత, మంచి కరుణ చూపిస్తాడు, శాశ్వత కరుణను చూపిస్తాడు, ఎప్పుడు ఎల్లవేళలా భక్తుల మీద కరుణతోనే ఉంటాడు అనేందుకు ఇక్కడ ఉదాహరణ ఏంటంటే, దుర్యోధనుడు
ದುರ್ಯೋಧನ ಐಶ್ವರ್ಯ ಹಾಗೂ ಅಧಿಕಾರಾದಿಗಳನ್ನು ಪಡೆದರೂ ಜನಾನುರಾಗ ಸಂಪಾದಿಸಲಿಲ್ಲ. ಪಾಂಡವರಿಗೆ ವನವಾಸವಾದರೂ జనానురాగ అಳಿయలిಲ್ಲ. దుర్యోధనుడు పాండవుల్ని అడవులకు పంపించేసేసి రాజ్యానికి తనే అధికారుడయ్యి పరిపాలిస్తున్నా కూడా సంపదంతా ఉన్నది, రాజ్యమంతా వచ్చేసింది, కానీ ప్రజల యొక్క అనురాగం మాత్రం పొందలేకపోయాడు. పాండవులేమో రాజ్యాల్ని వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయారు. అరణ్యంలో ఉన్నా కూడా సజ్జనులైన వాళ్ళు, ఋషులు, మునులు అందరూ ఎప్పుడూ పాండవుల చుట్టూతూ ఉండేవాళ్ళు. మంచి సత్కాలక్షేపం జరుగుతూ ఉండేది. వాళ్ళంటే ఎంతో ప్రీతి చూపించేవాళ్ళు. జనానురాగం ఎంతో ఉంది వాళ్ళకి. అరణ్యంలో ఉన్నా కూడా వాళ్ళకి జనానురాగం తగ్గలేదు. అధికారము, సంపదలు, రాజ్యాలు అన్నీ ఉన్నా అటువంటి జనానురాగాన్ని దుర్యోధనుడు పొందలేకపోయాడు. దీనికి కారణం ఏమిటి? వీళ్ళు పాండవులు పరమ సజ్జనరు, మంచి సజ్జనులు, వీళ్ళు విష్ణు భక్తులు. దీనికి కారణం ఏంటంటే ఈ పరమ భక్తులైనటువంటి వాళ్ళు, విష్ణు భక్తులైన వాళ్ళని, సజ్జనులని భగవంతుడు ఎప్పుడూ శాశ్వతంగా ఎప్పుడూ కరుణ చూపిస్తూ రక్షిస్తూనే ఉంటాడు. ಅದೇ ಕಾರಣ. ಪಾಂಡವರ ಮೇಲೆ ಹರಿಗೆ ಇದ್ದ ಶಾಶ್ವತ ಕಾರುಣ್ಯ. ಇದಕ್ಕೆ ಕಾರಣ పాండవరు పరమసజ్జనరు, విష్ణు భక్తరు. కాబట్టి పాండవులులాగా సజ్జనులైనటువంటి వాళ్ళు, విష్ణు భక్తులైనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద ఎప్పుడు శాశ్వతంగా కరుణ చూపిస్తూనే ఉంటాడు పరమాత్మ. అలా విష్ణు భక్తితో మంచి సజ్జనులుగా ఉండి భక్తితో ఉన్నటువంటి వాళ్ళని భగవంతుడు రక్షణ చేస్తూనే ఉంటాడు శాశ్వతంగా. పృథాళ అంటే కుంతి. కుంతి మక్కళాద, కుంతి పుత్రులైనటువంటి ధర్మరాజ, భీమసేన, అర్జున, వీళ్ళ ముగ్గురు కూడా పార్థ అంటారు వీళ్ళని. వాళ్ళ మీద భగవంతుడు శాశ్వతమైన కరుణ చూపించాడు. ఎప్పుడు చూపించాడు? పాండవులుగా ఉన్నప్పుడు చూపించాడు. అంటే అప్పుడే కాదు, వాళ్ళ యొక్క మూల రూపాలు వీళ్ళవి అవతారాలు. ధర్మరాజ యమధర్మరాజన అవతారం, భీమసేనుడు వాయుదేవుల వారి అవతారం, అర్జున ఇంద్రావతారం. కాబట్టి వీళ్ళని పాండవులుగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, వాళ్ళ యొక్క మూల రూపాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ಸಖುಡೆ. ಪರಮಾತ್ಮ ಸಖನಂತೆ ಅವರ ಮೂಲ ರೂಪದಲ್ಲಿಯೂ ಪರಮಾತ್ಮ ಸಖನಂತೆ ಯಾವಾಗಲೂ ಅವರ ಜೊತೆಗೆ ಅವರ ಪ್ರಿಯನಾಗಿ ತಾನು ಅವರ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. వాళ్ళంతా దేవతలు, విష్ణు భక్తులు, సజ్జనులు. వాళ్ళకి మూల రూపాల్లోనూ భగవంతుని కరుణ వాళ్ళకున్నది. అవతారాల్లో కూడా వాళ్ళ మీద భగవంతునికి కరుణ చూపిస్తూనే ఉంటాడు, రక్షణ చేస్తూనే ఉంటాడు. ఇది శరణ జన మందార శాశ్వత కరుణి కమలాకాంత కామద పరమ పావనతర సుమంగళ చరిత పార్థ సఖా ನಿರುಪಮಾನಂದಾತ್ಮ ನಿರ್ಗತ ದುರಿತ ದೇವವರೇಣ್ಯನೆಂದ ಆದರದಿ ಕರೆಯಲು ಬಂದೊದಗುವನು ತನ್ನವರ ಬಳಿಗೆ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು, ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವ ಅಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.